చిన్న చిన్న మోపులు పెట్టేసుకొని మేము కూడా నెత్తి మీద పెట్టుకొని మా మమ్మీకి హెల్ప్ చేయాలని చూసేవాళ్ళం. అస్సలు ఆ టైంలో హ్యాపీనెస్ ఉంటది. మా డ్యాడీ వచ్చాడని. నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బేసిక్సే లేవు. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడు నా బీటెక్ లైఫ్ చెప్తాను. మొత్తం 4 ఇయర్స్ బీటెక్ లైఫ్‌లో నేను లిటరల్లీ చెప్పాలంటే నా బీటెక్ లైఫ్ నాకు అస్సలు నచ్చదు. నిజంగా అందరూ చెప్పినట్టు 'శేఖర్ కమ్ల' మూవీలో అయితే అస్సలు ఉండదు. ఆయన చూపించిన అదేంటి ఆ మూవీ పేరేంటి 'హ్యాపీ డేస్‌లో' అయితే అస్సలు ఉండదు. నాకైతే ఇప్పటికి నా బీటెక్ అయిపోయి నాకు ఒక్క ఫ్రెండ్స్ నా క్లాస్‌లో వాళ్ళు ఒక్కరు కూడా టచ్‌లో లేరు. అంటే అంత క్లోజ్‌గా అంత ఇదిగా నాకు ఎవరు టచ్‌లో లేరు. అది నేను ఎవరిని ఏం తప్పు పట్టను కానీ ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉంటారు. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఆ టైంలో. కానీ ఏంటంటే అందరూ అవసరానికే ఉండేవాళ్ళు. వన్స్ వాళ్ళు అవసరం అయిపోతే నన్ను దూరం పెట్టడం, ఏడిపించడం అలాంటివన్నీ జరిగాయనమాట. అప్పట్లో నేను చాలా సెన్సిటివ్. అసలు నా క్లోజ్ ఫ్రెండ్స్ నన్ను ఒక్క మాట అన్నా లైక్ ఒక మాట అంటే అలా కాదు. లైక్ నేనంత చూసినా గూడా వాళ్ళు కొంచెం కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే మీకెంత బాధ అనిపిస్తది? అలాంటివన్నీ చాలా జరిగాయనమాట. నేను చాలా ఏడ్చేదాన్ని. నా బీటెక్ లైఫే నాకు సింగిల్‌గా ఉంటేనే బెస్ట్. సింగిల్‌గా ఉన్న లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలనేది నేర్పించింది. నేను ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా. నాకు బోరే కొట్టదు. నాకింకా ఒక్కదాన్ని ఉండడమే ఇష్టం ఇప్పుడు. ఆహ్, సో, ఇప్పుడు నేను లైక్ బీటెక్‌లో ఏం చదువుకున్నాను అవన్నీ చెప్తాను. బీటెక్‌లో నేను ఈసీఈ తీసుకున్నాను గదా! ఇంకా 4 ఇయర్స్ ఈసీఈ చదువుకున్నా. ప్రతి ఇయర్ ఒక బ్యాక్‌లాగ్ లేకుండా నేను చూసుకోవాలనుకున్నాను. సో, నాకు ఏ సెమ్‌లో బ్యాక్‌లాగ్ లేదు. మొత్తం 4 ఇయర్స్‌లో 8 సెమ్స్ ఉంటాయి. 8 సెమ్స్‌లో ఒక్క బ్యాక్‌లాగ్ లేదు. అన్నీ మంచిగా పాస్ అయ్యాననమాట. బ్యాక్‌లాగ్స్ లేకుండా. లాస్ట్‌లో మనకి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఒస్తాయి. సో, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చినప్పుడు ఏమవుతది? మనం అన్నీ లైక్ అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నాకేమైంది లైక్ నాకు ఇంగ్లీష్ అంత రాదని చెప్పాను గదా మీకు ముందే. నాకు అసలు బేసిక్సే లేవు. సో, బీటెక్ వచ్చాక నాకు అందరూ చెప్పేది అర్థమవుతది. ఇంగ్లీష్‌లో మాట్లాడేది అర్థమవుతది. కానీ నేను మాట్లాడాలంటే నాకు టంగ్ తిరగదనమాట. ఇప్పటికి ఎవరు నమ్ముతారో లేదో నాకు తెలీదు గానీ, మా బ్యాక్‌గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకోగలిగాను. కానీ స్టార్టింగ్‌లో నేను గూడా ఫీల్ అవుతుండే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను చాలా బాధేస్తదనమాట. మా చిన్నప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని గూడా జాయిన్ జేసుంటే మేము నేర్చుకునేవాళ్ళం గదా! అని చాలా బాధపడ్డాను. బాధపడ్డ రోజులున్నాయి. కానీ మీరు మాత్రం నేను చెప్తున్నాను గదా! అస్సలు బాధపడొద్దు. నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకొచ్చినంత మీరు ట్రై చేయండి. అంతేగాని వాళ్ళతో అసలు మీరు పక్కనోళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. మన లైఫ్‌లో మనం చేసే పెద్ద తప్పు లైఫ్‌లో మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడమే. సో, నేను గూడా అప్పుడు అందరికి ఎంబడెంబటే జాబ్‌లొచ్చేసాయి. లైక్ 1, 2, 3, 4, 5 కంపెనీస్ రాగానే అందరికి జాబ్‌లొచ్చి వాళ్ళు ప్లేస్ అయిపోయారు. నాకు మాత్రం అస్సలు అవ్వలేదు నేను స్టార్టింగ్‌లో. నాకు చాలా బాధ అనిపిచ్చేది. వాళ్ళు ప్లేస్ అయినందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. కానీ నాకు బాధ అనిపిచ్చేది. ఎందుకంటే లైక్ మా పేరెంట్స్ అంత పెట్టి చదివిపిచ్చారు. వాళ్ళు చూసుకోవాలన్న కోరిక నాకుండేది. నేను తెచ్చుకుంటే వాళ్ళకి నేను ఎలా అంటే ఒక భారం అవ్వను. లైక్ వాళ్ళు నాకు మళ్ళీ చదువయిపోయాక కూడా వాళ్ళు నాకు ఎంతని పెడతారు చెప్పండి. సో, నాకు అది ఇష్టం లేదనమాట. నేను తెచ్చుకోవాలి, వాళ్ళకి నేను హెల్ప్ అవ్వాలి అన్న ఇదే ఉంది. సో, ఒకరోజు ఏమైందంటే నాకు సీజీఐ కంపెనీది వచ్చింటే నేను అప్లై చేశాను. ఎగ్జామ్ రాసాను ఇంటి నుంచి. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. దాని తర్వాత నేను ఈ మధ్యలో ఏంటంటే ఇది వస్తదో రాదో అన్న ఇదితో మా పేరెంట్స్ ఏంటంటే ఆర్ఆర్‌బీ కూడా చేసుకో అమ్మా అన్నారు. ఆర్ఆర్‌బీ అంటే రైల్వే ఎగ్జామ్స్. సో, ఆర్ఆర్‌బీ చదువుకుంటా రైల్వేకి అప్లై చేసుకొని ఆర్ఆర్‌బీ ఎగ్జామ్ ఉంటే ఒంగోలులో రాయడానికెళ్ళాననమాట. నేనక్కడికెళ్ళానో లేదో నాకు మెయిలొచ్చింది. ఏమని ఒంగోలులో ఉన్నప్పుడు నెక్స్ట్ డే మీకు ఇంటర్వ్యూ ఉంది. రెడీగా ఉండండి అని. అది మనం మార్చలేం కదా! ఇప్పుడంటే మనకేమైనా ఇంటర్వ్యూస్ ఉంటే నేను ఈ వర్క్ ఉంది నెక్స్ట్ డేకి మార్చండి సంథింగ్. అప్పుడు అలా లేదు. ఏ డే ఉంటే ఆ డే చేయాలి. నేనిప్పుడు అక్కడ ఉన్నాను, ఎగ్జామ్ రాసాను. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అంటే నేనెళ్ళి నైట్ అంతా పడుకోకుండా అసలు అవ్వదు అని నాకు అర్థమైంది. ఏం చేశాను, మేము చెప్పాను కదా! అప్పుడు గిద్దలూరులో ఉండేవాళ్ళం. అప్పుడు పొదిలి నుంచి షిఫ్ట్ అయిపోయాము. సో, గిద్దలూరులో ఉండేవాళ్ళం. ఒంగోలు ఎళ్ళాలంటే పొదిలి టు ఒంగోలే వెళ్ళాలి. సో, మధ్యలో పొదిలి. పొదిలిలో శ్వేత భావన వాళ్ళు ఉండేవాళ్ళు. నేనేం చేశాను, ఎగ్జామ్ రాసి బ్యాక్ రిటర్న్ వచ్చేటప్పుడు శ్వేత వాళ్ళ ఇంట్లో ఆగిపోయాము. నేను, మా అక్క శ్వేత వాళ్ళ ఇంట్లో ఆగిపోయి, "శ్వేత నాకిలా రేపు ఎగ్జామ్ ఉంది. నేను మీ ఇంటి నుంచి చేస్తా" అంటే, "ఆ! రండి" అని చెప్తే మేము వెళ్ళామనమాట. ఎళ్లి ఆ రోజు నైట్ దాంతో మాట్లాడుతూ అసలు యాక్చువల్లీ నైట్ చాలా డేస్ తర్వాత కలిసాం కదా! ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నాము. అసలు నైట్ నిద్రపోలేదు. మార్నింగ్ లేచి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ రోజు నేనెందుకు మా అక్క డ్రెస్ ఏసుకున్నాను. నేను ఇప్పటికి నమ్ముతాను. అది ఫూలిష్‌గా అనుకునే వాళ్ళకి అనిపిస్తది. కానీ నేను ఆ రోజు మా అక్క డ్రెస్ ఏసుకున్నాను. నేను ఎగ్జామ్ రాసే రోజు ఏ డ్రెస్ అయితే వేసుకున్నానో అదే పెట్టుకొనెళ్ళాను.
అది పెట్టుకొనెళ్ళానా లేదా నాకు గుర్తులేదు గానీ, ఎందుకో యాక్చువల్లీ ముందే తెలుసు నాకు. లైక్ ఇలా ఉంది. నేను ఆ టైంకి రీచ్ అవ్వను. సో, అక్కడే ఇద్దాము అని చెప్పి. సో, నేను డ్రెస్ పెట్టుకొనెళ్ళాననమాట. మా అక్క డ్రెస్సే పెట్టుకొనెళ్ళాను. అదైతే కొంచెం అఫీషియల్‌గా బావుంటది ఇంటర్వ్యూకని. అక్కడికెళ్ళాక ఇంక నెక్స్ట్ డే ఇంటర్వ్యూ కదా! అదే డ్రెస్ ఏసుకున్నాను. నాకు తెలీదు ఎందుకో అనిపిచ్చింది. వస్తదేమో అని. నాకు ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ చెప్పాను. ఇంటర్వ్యూలో ఏం చెప్పావు అంటే లైక్ నిజంగా నాకైతే నేను చెప్తున్నాను కదా! నేనంత సూపర్‌గా ఏం చెప్పలేదు. ఆయన అడిగిన క్వెషన్స్‌కి నేను అంత ప్రాపర్‌గా ఏమి టెక్నికల్‌గా ఆన్సర్ చేయలేదు. కానీ ఆయన చెప్తున్నప్పుడు నేను ప్రతీదీ విన్నాను. లైక్ ఏం చెప్తున్నారు? ఆయన ఎలా చెప్తున్నారని నేను ప్రతిదానికి అవును. యెస్. అది ఇది అని చెప్పాననమాట. ఆయన ఎంత చెప్పాడో నాకు సంథింగ్ ఒక విషయం గురించి. లైక్ ఎందుకు ఈ జాబ్స్ ఇవన్నీ ఎందుకు జేయాలి? అవన్నీ చెప్తున్నప్పుడు నేను చాలా ఓపికగా విన్నాను. ఆయనకి అది నచ్చి నాకు జాబ్ ఇచ్చారో ఐ డోంట్ నో నాకు తెలీదు. బట్ నాకు జాబ్ అయితే వచ్చింది. నాకు అసలు కాల్ లెటర్ లైక్ వచ్చిద్ది కదా! మనకి ఆఫర్ లెటర్ రాగానే నాకెంత హ్యాపీ అనిపించిందంటే, ఇంకా లైక్ మా అక్క డ్రెస్ ఏసుకోవడం వల్లే నాకదొచ్చింది అని నేను ఇప్పటికీ నమ్ముతాను. ఎందుకో ఏమో కొన్నుంటాయి గదా! నా లక్కీ ఇవి అని చెప్పి. నాకలా అనిపించిందనమాట. నాకు జాబొచ్చింది. మంచిగా సీజేఏలో జాబొచ్చింది. ఇంకా 3 మంత్స్ నాకు ఆగస్ట్ 4థ్‌న ఆన్ బోర్డ్ అయ్యాను నేను. 2021 ఆగస్ట్ 4థ్. అలా 3 మంత్స్ ఫస్ట్ మాకు ట్రైనింగ్ జరిగింది. జావా, స్ప్రింగ్ బూట్ వాటి మీద. యాక్చువల్లీ 3 మంత్స్‌లో ఏం నేర్చుకుంటారు? ఏమీ నేర్చుకోలేరు. కానీ ఏంటంటే వాళ్ళు చెప్పింది మనం వినాలి కాబట్టి నేను విన్నాను, అన్నీ తెలుసుకున్నాను. ఓకే. ఇంకా జాబ్ అయితే స్టార్ట్ అయింది. జాబ్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బాగా ఏమంటారు లైక్ ముందుంది ముసల పండగ అంటారు గదా! అది స్టార్ట్ అయిందనమాట. అసలు ఒక్క ముక్క రాదు. నాకైతే కోడింగే రాదు. నేను చదివింది ఈసీ. కానీ నాకొచ్చిన జాబ్ లైక్ ఐటీ జాబ్ కాబట్టి దాంట్లో మొత్తం కోడింగ్ అది ఇది ఉంటాయి. కానీ నేను ఫస్ట్ వేయడం నా రోల్ టెస్టింగ్‌లోకేసారు కాబట్టి కొంచెం నాకది ఈజీ అయింది. అది ఎలా ఏసారక్క అంటే నాకు తెలీదు. నాతో పాటు ట్రైనింగ్ తీసుకున్నోళ్ళు కొంతమంది డెవలపర్ కిందకేసారు. కొంతమంది టెస్టర్ కిందకేసారు. మేబీ వాళ్ళకి అర్థమవుతదేమో. ఐ డోంట్ నో. బట్ యాహ్! సో, నన్ను టెస్టర్ కిందకేసారు. నేను ఫస్ట్ ఒక ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాను. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే నాకు ఫంక్షనాలిటీ అర్థమవుతుంది గానీ ఆహ్, లైక్ నాకది ఎక్కట్లేదు బేసిక్‌గా. అంటే నేను అర్థం చేసుకోగలుగుతున్నాను గానీ, నాకు చేయడానికి రావట్లేదు. ఎవరు హెల్ప్ అడిగినా ఎవ్వరు చేయట్లేదు. ఒక్కరో ఇద్దరో చేశారు గానీ, వాళ్ళు 6 అయిపోతే వాళ్ళు వర్క్ చేసుకొని లాగౌట్ అయిపోయేవాళ్ళు. ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. నాకెంత ఏడుపొచ్చిందంటే, లిటరల్లీ నేను చాలా ఏడ్చా మా మమ్మీకి నేను జాబ్ చేయనమ్మా, నా వల్ల అవ్వట్లేదు అని. కానీ మళ్ళీ నేనే అంటాను, లేదమ్మా ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి. ఇంకా అలా నేను చేశాను. నేను చెప్పేసాను నా మేనేజర్‌కి, నా వల్ల అవ్వట్లేదు. మేబీ ఇది నాకు రావట్లేదేమో. ప్లీజ్ నన్ను బెంచ్ మీద పెట్టేయండి. నేను వేరే దానికెళ్తానని. అలా నన్ను బెంచ్ మీద పెట్టారు. బెంచ్ మీద పెట్టిన వితిన్ 10-15 డేస్‌లో ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. నన్ను ఇంటర్వ్యూ చేశారు వేరే మేనేజర్. ఆయన సలీక్ అని చాలా, చాలా మంచి మేనేజర్. ఆయనకు తెలుసు నా దగ్గర అంత ఏం లేదు. ఎందుకంటే నేను ఫ్రెషర్‌ని. నా దగ్గర అంత స్కిల్స్ ఏం లేవు. బట్ ఆయన తీసుకున్నారు. నన్ను నమ్మారు. నేను ఎప్పటికీ చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతాను. ఆయన తీసుకున్నారు. దాంట్లో కూడా నేను ఒక 6-7 మంత్స్ చేశాను ఆ ప్రాజెక్ట్‌లో. దాని తర్వాత బడ్జెట్ ఇష్యూ వల్ల నన్ను మళ్ళీ ఇంకో బెంచ్ మీద పెట్టారు. బడ్జెట్ ఇష్యూ అంటారు గానీ ఐ డోంట్ నో. మేబీ వాళ్ళకి ఇంకా మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు దొరికారా అదంతా నాకు తెలీదు. నన్ను బెంచ్ మీద పెట్టారు. దాని తర్వాత వెంటనే వితిన్ 1 మంత్‌లో మళ్ళీ నాకు వేరే ప్రాజెక్ట్ వచ్చింది. బ్యాంకింగ్ డొమైన్‌లో అదే ప్రాజెక్ట్ వచ్చింది. దానికి మారంగానే దాంట్లో కూడా నా మేనేజర్ చాలా మంచివాళ్ళు. స్వప్నిల్ అని. హి ఈస్ వెరీ, వెరీ గుడ్ మేనేజర్. రాకపోతే నేర్పించేవాళ్ళు. ఆయన స్క్రీన్ షేర్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. ఏదైనా మన మేనేజర్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది. మనకి అది మంచి ప్రాజెక్టా కాదనేది. ఆయన ఉన్నప్పుడు నేను లైక్ బిందాస్‌గా చేసుకున్న వర్క్. 1 ½ ఇయర్ చాలా మంచిగా చేసుకున్నాను. సో, ఆ ప్రాజెక్ట్ నాకు చాలా ఇష్టం. ఆ ప్రాజెక్ట్ రిలేటెడే సేమ్ నేను ఏదైతే ప్రాజెక్ట్‌లో చేస్తున్నానో అదే ప్రాజెక్ట్‌లో వేరే సబ్ ప్రాజెక్ట్ ఉంటది. దాంట్లో ఒక లైక్ అవసరం ఉంది అని చెప్తే నన్ను ఈ ప్రాజెక్ట్ నుంచి ఆ ప్రాజెక్ట్‌కి మూవ్ చేశారు. నా మేనేజర్ కూడా చేంజ్ అయిపోయారు అప్పుడు. ఆయన బయటకెళ్ళిపోయారనమాట. ఇంకా నేను మూవ్ అవుతున్నా వేరే కంపెనీకని. ఇందులో కూడా నాకొచ్చిన మేనేజర్ చాలా మంచివారు నాగా అని. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాక వేరే మేనేజర్స్ వచ్చారు. నాకు కొంచెం డిఫికల్టీగానే అనిపించింది దాని తర్వాత. కానీ వర్క్ చేసేదాన్ని. నేను స్టార్టింగ్ 2 ప్రాజెక్ట్స్ నాకు తెలియకపోయినా నేను నేర్చుకున్నాను. నేను ఈ ప్రాజెక్ట్‌కొచ్చాక నేను వర్క్ అంతా నేర్చుకున్నాను. చాలా చేసేదాన్ని. నాకిచ్చిన టాస్క్ నేను ఆన్ టైమ్‌లో కంప్లీట్ చేసేదాన్ని. నాకు ఆన్ సైట్ నుంచి మంచిగా లైక్ కామెంట్స్ వచ్చేవి. తను చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తుంది. అప్‌లోడ్స్ వచ్చేవి. నాకు చాలా అనిపించింది. ఎప్పుడైతే ఈ సబ్ ప్రాజెక్ట్‌లోకి మారానో నా వర్క్ రికగ్నిషన్ అనేది తగ్గిపోయింది. ఎందుకు?
ఏమో నాకనిపిచ్చింది. నేను వర్క్ చేసినా అది కనిపిచ్చట్లేదు. నేను చేసినా నా ఆహ్, పైన వాళ్ళుంటారు కదా! వాళ్ళు చెప్పట్లేదు అని నాకనిపిచ్చింది. కొంచెం ఎందుకో డిఫరెన్సెస్ వచ్చాయి. ఏమైందో ఏమో నాకు తెలీదు గానీ, దాని తర్వాత నన్ను ప్రాజెక్ట్‌లోంచి తీసేశారు. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత. అది నాకర్థమైంది. ఎందుకు, ఏంటి అనేది. అది నేనెక్కువ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఇవన్నీ కామన్ ఐటీ ఫీల్డ్‌లో. మనం తట్టుకొని నిలబడాలంతే. నేను ఏడ్చాను, అన్నీ చేశాను, చాలా బాధపడ్డాను. తర్వాత నేను బెంచ్ మీద పెట్టేశారు. అసలు నేను లైక్ నన్ను బెంచ్ మీద పెడుతున్నాను నాకు చెప్పారు. "నువ్వు నవంబర్ 15థ్ అలా బెంచ్ మీదకెళ్తావు" అని చెప్పారు నాకు. కానీ నవంబర్ 2 నాకు ఇంకో ప్రాజెక్ట్ వచ్చేసింది. బికాజ్ నా దగ్గర ఆ కేపబిలిటీ ఉంది. నేను చేయగలను అనేది ఉంది కాబట్టి నేను తెచ్చుకున్నాను ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను కరెంట్ చేస్తున్న ప్రాజెక్టే అది. సో, ఇదేంటంటే పేమెంట్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. నాకు ఇది అసలు ఒక్క ముక్క తెలీదు. కానీ నేను బేసిక్స్ నుంచి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అన్నీ నేర్చుకున్నాను దీంట్లో. అన్నీ నేర్చుకొని ఇప్పుడు నేను లైక్ ఆహ్, నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఎలా చేస్తున్నారో నేను అలాగే చేస్తున్నాను. ఐయామ్ డూయింగ్ గుడ్. సో, నా మేనేజర్ నుంచి ఎలాంటి కంప్లెయింట్స్ లేవు నాకు. నా వర్క్ అవర్స్ ఇవన్నీ నేను చాలా మెయింటైన్ చేసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మాకు కెనడా బేస్డ్ కాబట్టి వాళ్ళు ఏ టైంలో వర్క్ చేస్తున్నారో మేము అదే టైంలో చేయాలి. సో, స్టార్టింగ్‌లో ఏంటంటే వాళ్ళ టైంలో ఎక్కువ టైం ఉండాలి అని అడుగుతున్నారు. అందుకని చెప్పి 3:30 టు 3:30 ఏనా? ఐ థింక్ 5:30 టు 2:30 వరకు చేసేవాళ్ళం. స్టార్టింగ్ 10-20 డేస్. అసలు అసలు నిద్ర ఉండేది కాదు. ఫుడ్ ఉండేది కాదు. వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది. ఆ తర్వాత ఏమైందంటే తర్వాత 3:30 టు 12:30 చేశారు. కొన్ని 2-3 మంత్స్. అప్పుడంతా మాకు S3 షిఫ్ట్ సాలరీ అదంతా డిఫరెంట్ ఉండేదనమాట. ఇప్పుడు S2 షిఫ్ట్ చేస్తాను. అంటే 2:30 టు 11:30 అనమాట. సో, ఈ షిఫ్ట్ ఏంటంటే కొన్ని 4-5 మంత్స్ నుంచి ఇదే షిఫ్ట్ అనమాట. ఇంకా నైట్ పూట ఒక్కోసారి 1 అయిపోద్ది, 12:30 అయిద్ది, 2 అయిద్ది. కానీ పడుకునేసరికి 3-4 అయిద్ది. ఎందుకంటే నిద్ర పట్టదు. మనకొక షెడ్యూల్ అలవాటయిపోయాక ఇంక నిద్ర పట్టడం చాలా కష్టం అనమాట. ఇన్ని కష్టాలు పడుతూ ఎందుకు చేస్తున్నావు అక్క అంటే, డెఫినెట్‌లీ నాకు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వడం అస్సలు నచ్చదు. వాళ్ళని చదివిపిచ్చడమే, నన్ను పెంచి పెద్ద చేయడమే చాలా గొప్ప. నేనైతే అదే ఫీల్ అవుతా. ఇంకా పెట్టి, ఇంకా ఎంతని చేస్తారండి వాళ్ళైనా. వాళ్ళ పేరెంట్స్ చదివిపిచ్చి, వాళ్ళు పెళ్లి చేశాక వాళ్ళే బతికారు. నేను కూడా అంతే నన్ను చదివిపిచ్చారు. దట్ టూ ఏంటంటే, బీటెక్ నా స్టడీ లోన్‌తో నేను చదువుకున్నాను. సో, అది మాకేంటంటే 1 ఇయర్ ఒక గ్యాప్ ఇస్తాడు బ్యాంక్ వాడు. ఆ గ్యాప్ తర్వాత నువ్వు ఖచ్చితంగా నువ్వే కట్టుకోవాలనమాట. లేకపోతే మీ పేరెంట్స్ నుంచి కట్ అయిపోతాయి. నాకది ఇష్టం లేదు. ఇంక నేను జాబ్ తెచ్చుకున్నాక నా నా సాలరీ అకౌంట్‌కి సింక్ చేయించి, ప్రతి మంత్ నా స్టడీ లోను నేనక్కడ హైదరాబాద్‌లో ఉంటా కాబట్టి, నా రూమ్ రెంట్, నా ఫుడ్‌కి అన్నీ నేనే కట్టుకోంగా, పోంగా నేను కొంచెం సేవింగ్స్ చేసుకుంటాను. అదెలా అనేది మీకు సేవింగ్స్ వీడియో కావాలి, నేనేం చేస్తాను సేవింగ్స్‌కి అనేది కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేనది వీడియో సెపరేట్‌గా చేస్తాను. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తావు అవన్నీ చెప్తాననమాట. సో, నేను గోల్డ్‌లో అవన్నీ ఇన్వెస్ట్ చేస్తాను. అవి ఎలా చేస్తాననేది నేను సెపరేట్ వీడియో చేస్తా. కామెంట్ చేయండి కావాలి అంటే. సో, ఇంకలా ఇప్పుడు నేనంతా కట్టుకోంగా నాకు ఒకప్పుడేంటంటే జాబ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్‌లో నాకింతొచ్చేది కాదు. నా జాబ్ నేను 21,000తో స్టార్ట్ చేశాను. అప్పుడేంటి అసలు సరిపోయేదే గాదు. ఇంట్లోకి ఇవ్వడానికి కుదరదు. నా రెంట్ ఇవన్నీ అస్సలు సరిపోయేది గాదు. నేనంతా వాడంగా నాకింకా 5-6K ఆర్ 5K అనేది ఖచ్చితంగా ఎక్స్‌ట్రా అయ్యేది. నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని, మళ్ళీ అదేలే అవన్నీ చేసుకొని నెక్స్ట్ సాలరీ పడ్డాక ఇచ్చేదాన్ని. ఇంకా అదే ప్రాసెస్. అప్పుడేమయ్యేదంటే అప్పులుండేవి. అప్పులంటే మీన్స్ 5K, 6K అదైనా కూడా నాకు అప్పులే. నాకస్సలు ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోవడం నచ్చదు. కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర తీసుకునేదాన్ని అంతే. ఇప్పుడు నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోను. ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా వాటికి కావాలంటే 10K అలా ఏదంటే అడుగుతాను గానీ, మళ్ళీ ఎంబటే ఇచ్చేస్తాను ఆ సాలరీ పడంగానే. ఇప్పుడు ఐయామ్ సో హ్యాపీ. నా లైఫ్ చాలా బావుంది. నాకెలాంటి అప్పులు లేవు. నా స్టడీ లోన్ నేనే కట్టుకుంటా. నా రెంట్ నేనే కట్టుకుంటా. నా ఫుడ్‌కి నేనే కట్టుకుంటా. నాకు మిగులుతున్నాయంటే మా పేరెంట్స్‌కి ఇస్తాను. మిగలపోయినా వాళ్ళకి అవసరం ఉందంటే ఇస్తాను. అండ్ దెన్ మా మమ్మీకి ఏదైనా అవసరం అయితే ఇస్తాను. మా తమ్ముడికి రూమ్‌లో వాళ్ళు బయట ఉంటారనమాట. రూమ్ రెంట్ ఇస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు చదువుకుంటేనే మీ లైఫ్ బావుంటది. అందరూ చెప్తారు ఏదో ఒకటి చేసి అస్సలవ్వదు. మీరు చదువుకోండి. మీ లైఫ్ చాలా బావుంటది. నేను చెప్పక్కర్లేదు చదువుకున్నోళ్ళు చాలా మందికి తెలుసు ఈ విషయము. చదువుకుంటే ఏంటంటే అదొక భరోసా. మనం మన కాళ్ళ మీద నిలబడొచ్చు అని చెప్పి. చదువు, డిగ్రీ ఉంటే ఏదో ఒకటి
మీకు స్టార్టింగ్ జాబ్ రాకపోయినా ఒక 2 ఇయర్స్ ట్రై చేయండి. ఖచ్చితంగా ఎవ్వరైనా ఇస్తారండి జాబ్. 2 ఇయర్స్ కష్టపడండి. రా రా ఫస్ట్ స్టార్టింగే రావట్లేదంటే అన్నీ అలాగే ఉంటాయి. ఎప్పుడైనా డీమోటివేట్ అవ్వకుండా నాకు ఏం రాకుండా నేను ఈ స్టేజ్‌లో ఉన్నానంటే నేను కష్టపడ్డాను కాబట్టే ఉన్నాను. కష్టపడితే ఎవ్వరికైనా ఏదో ఒక వేలో దేవుడు హెల్ప్ చేస్తాడు అని నేనైతే ఫీల్ అవుతాను. సో, దిస్ ఈజ్ మీ. దిస్ ఈజ్ మై లైఫ్. నా ఎడ్యుకేషన్ అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆహ్, ఐ థింక్ ఇది మీకు హెల్ప్ అవుతదనుకుంటా. ఇంకా నా సేవింగ్స్ కానీ, నేను నా నా సాలరీ ఎంత? నేనెలా మేనేజ్ చేసుకుంటున్నాను? ఇలాంటివి ఇంకా టాపిక్స్ గురించి మాట్లాడాలి అంటే చెప్పండి. నేను వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అంటే. అండ్ దెన్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ అట్‌లీస్ట్ ఒక 200 లైక్స్ అంతే. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఒక 200 లైక్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియో మీకు నచ్చినవి మీకేమైనా ఇంకా మీరు చెప్తారు కదా! అవన్నీ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.